దొరికితే మన సత్తాను ప్రపంచానికి చాటి చెబుదాం అని ఆశతో జీవిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఆ కలను నిజం చెయ్యడానికి, ఆ ఆశను వాస్తవం చెయ్యడానికి, అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపేందుకై ఆ భగవంతుడే చూపిన మూనెక్స్ ఎక్స్చేంజ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ బాకీ శ్రీనివాసరెడ్డి గారు. కానేం గ్రామంలో అతి సామాన్యమైన రైతు కుటుంబంలో 1991వ సంవత్సరం జూన్ నెల 15వ తేదీన శ్రీ పైడితల్లి శ్రీమతి లక్ష్మమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు శ్రీ బాకీ శ్రీనివాసరెడ్డి. 2023వ సంవత్సరంలో ఆయన జీవితంలో అడిగిడిన ఆయన అర్ధాంగి శ్రీమతి అలేఖ్యారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ప్రతి విజయంలోనూ ప్రధాన భూమిక వహిస్తూ వస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్మే కృషివలుని కుటుంబంలో పుట్టిన ఆయనను చిన్నప్పటి నుంచే జీవితపు కష్టాలు పరీక్షించాయి. ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని తనపై పడిన రాళ్లను పూల పాన్పుగా మలుచుకొని అడుగడుగునా ముందుకు సాగుతూ నిరంతర కృషి ఫలంగా సాగు లాభాల్ని సాధించారు శ్రీ బాకీ శ్రీనివాసరెడ్డి. విమర్శకుల చేత కూడా సహభాష్ అనిపించుకుంటూ మూనెక్స్ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యులుగా భావించి వారి జీవితాల్లో ఆర్థిక స్వేచ్ఛ తీసుకురావాలనే అసాధారణ ఆశయంతో నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగుతున్న మహానుభావుడు శ్రీ బాకీ శ్రీనివాసరెడ్డి గారు. తనకు వచ్చిన ఆలోచన సమాజ సేవ చేయాలి, నిరుపేదల్ని సైతం కోటీశ్వర్లను చెయ్యాలి. ఆయన మేధో మదనం ఆయనను స్థిమితంగా ఉండనీయలేదు. తాను ఉన్నత స్థితిలో ఉన్నాను, అయినా తను నివసిస్తున్న సమాజంలో ఎంతో మంది పేదలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు అని ఆయన నిత్యం మదన పడుతూ ఉండేవారు. తనకు ఎంతో ఇచ్చిన ఈ సమాజానికి సేవ చెయ్యాలని, నిరుపేదలను కోటీశ్వరులుగా చేసి వారు ఎవరికీ తక్కువ కాదని ప్రపంచానికి చాటి చెప్పాలని శ్రీ బాకీ శ్రీనివాసరెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న నిర్ణయం సామాన్యమైనది కాదు అన్న విషయం ఆయనకు తెలుసు. కానీ ఒక్కసారి నిర్ణయం అంటూ తీసుకున్నాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఆయనకు. వెనకడుగు వెయ్యలేనంత బలంగా ఆయన నిశ్చయించుకున్నారు. అందుకే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు సవాళ్లు విసిరినా వెనుదిరిగి చూడకూడదు అనే మహా సంకల్పంతో పేదరికంపై అంతర్యుద్ధాన్ని ప్రారంభించారు శ్రీ బాకీ శ్రీనివాసరెడ్డి గారు. పేదవాడిని కోటీశ్వరుణ్ణి చెయ్యాలి అనే లక్ష్యంతో బాకీ శ్రీనివాసరెడ్డి గారు సుదీర్ఘమైన కష్టపూరితమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. 4 సంవత్సరాల పాటు విశ్రాంతి లేకుండా రోజుకు 21 గంటలు సమగ్ర కృషి చేశారు. ఆ నిరంతర శ్రమే ఆయనను పేదలకు మార్గదర్శిగా మార్చింది. అయితే ఒకే ఒక్క ప్రశ్న ఆయనను వేధించడం ప్రారంభించింది. పేదవాళ్లను కోటీశ్వర్లను చేయడం ఎలా? ఆయన మస్తిష్కంలో జరిగిన మేధో మథనాలు, ఆలోచనల తర్వాత ఈ ప్రశ్నకు జవాబు లభించింది. అప్పుడప్పుడే ప్రపంచాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తోన్న క్రిప్టో కరెన్సీపై ఆయన దృష్టి పడింది. కరెన్సీ స్థానంలో డిజిటల్ కరెన్సీ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ డిజిటల్ కరెన్సీకి అత్యున్నతమైన రూపమే క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ అంటే వర్చువల్ రూపంలో ఉండే డిజిటల్ కరెన్సీ. ఈ డిజిటల్ కరెన్సీ ఎన్క్రిప్టెడ్ అంటే కోడెడ్ గా ఉంటుంది. అందుకే దానిని క్రిప్టో కరెన్సీ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ కరెన్సీని ఆయా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు నియంత్రిస్తాయి. కానీ క్రిప్టో కరెన్సీ విషయంలో అలా జరగదు.
దాని నియంత్రణ పూర్తిగా దాన్ని కొనుగోళ్లు అమ్మకాలు జరిపే వారి చేతుల్లోనే ఉంటుంది. క్రిప్టో కరెన్సీనే టోకెన్ అని సంబోధిస్తారు. ఇవి కొనుగోలు చేయాలంటే నిజమైన కరెన్సీ ఉపయోగించాలి. భవిష్యత్తులో ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసే శక్తి ఉన్న క్రిప్టో కరెన్సీపై శ్రీ బాకీ శ్రీనివాసరెడ్డి గారు ప్రగాఢమైన నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో అధికారికంగా అమల్లో ఉన్న ఎంతో మంది ప్రముఖులు పెట్టుబడి పెట్టిన క్రిప్టో కరెన్సీ గురించి పేదలకు అవగాహన కల్పించి వాటి ద్వారా వాళ్లను కోటీశ్వరులుగా చెయ్యాలనే ప్రణాళిక రచించారు శ్రీ బాకీ శ్రీనివాసరెడ్డి గారు. ప్రపంచ దేశాలన్నింటిలో మన భారతీయ జెండా రెపరెపలాడాలనే ఆయన సంకల్పానికి, ఆశయానికి మనమందరం భుజం తట్టి సహకరించాల్సిన అవసరం ఉంది. అనుకున్నదే తడవుగా తన లక్ష్యం దిశగా ఆయన ప్రయాణం ప్రారంభించారు. చరిత్రలో మార్పులు జరగాలి అంటే యుద్ధాలు జరగాలి. అలాంటిది చరిత్రే మారాలి అంటే అంతకు మించింది ఇంకేదో జరగాలి. ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని ఆయనకు ముందే తెలుసు. కానీ మార్పు జరగాలి అంటే ముందు దాన్ని స్వీకరించేందుకు మనం సిద్ధంగా ఉండాలి అనేది బాకీ శ్రీనివాసరెడ్డి గారి సిద్ధాంతం. 4 ఏళ్ల క్రిందట ప్రారంభమైన ఈ మహా ప్రయాణంలో దుఃఖాన్ని దిగమింగి కొండంత కష్టాన్ని కడుపులో దాచుకొని పేదవాళ్ల చిరునవ్వుల్లో తన ఆనందాన్ని వెతుకుతూ సంతోషపడుతోన్న నిస్వార్థ పరుడు తన జీవితానికి ఇంతకన్నా పరమార్థం ఇంకేం కావాలి అన్న ఆత్మ సంతృప్తితో నిర్విరామ శ్రమతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. సమాజమే తన కుటుంబంగా భావించి పేదవాళ్లే తన బంధువులుగా, వారి సమస్యల పరిష్కారమే తన లక్ష్యంగా, వారికి ఆర్థిక స్వావలంబన అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు శ్రీ బాకీ శ్రీనివాసరెడ్డి గారు. అబద్ధాలే రాజ్యమేలుతోన్న ఈ ప్రపంచంలో ఆయనకు మాత్రం నిజంపై అపారమైన నమ్మకం. అందుకే తాను మాత్రం నిజమే చెప్తానని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. తాను హామీ ఇస్తే ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా ఆయన వెనకడుగు వేయని ధీరుడు. పేదవాళ్ల బాగు కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి ఎంత దూరమైనా వెళతారు, ఎంతటి కఠోరమైన కష్టాన్నైనా చేస్తారు. డబ్బు మీద వ్యామోహం లేని నిరాడంబరుడు ఆయన. తాను జీవితంలో పడిన కష్టాలు మరి ఏ పేదవాడు పడకూడదు అనే ఆ ప్రయత్నంలో ఆయన చాలా వరకు సఫలీకృతులయ్యారు. రియల్ ఎస్టేట్ రంగంలోనూ మూన్ సిటీ అనే కంపెనీని పెట్టి ఎంతో మందికి జీవనోపాధిని కల్పించారాయన. ఆయన నిజమైన రైతు. అంచెలంచెలుగా ఎదిగిన బాకీ శ్రీనివాసరెడ్డి గారు సాఫ్ట్వేర్ రంగంలో కూడా అడుగుపెట్టి నిరంతర శ్రమతో ఆర్థిక స్వావలంబనను సాధించారు. కృషి, పట్టుదల, నీతి, నిజాయితీ, నిబద్ధత ఆయనను అందలం ఎక్కించాయి. ఇంకా మరెన్నో విజయాలను అందుకొని పేదలను కోటీశ్వరులుగా చెయ్యాలన్న సంకల్పాన్ని నెరవేర్చుకునే దిశగా పయనిస్తోన్న మధుర మనస్వి, నిత్య సత్య వచనుడు, నిరాడంబరుడు, పరోపకారి అయిన శ్రీ బాకీ శ్రీనివాసరెడ్డి గారు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని మనమందరం ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. Meet Mr. Srinivasa Reddy, a visionary entrepreneur and the founder of Moontech Group. Born on June 5, 1991, he's a leader driven by innovation, trust, and technological excellence. Under his leadership, Moontech Group has evolved into a global ecosystem spanning technology, finance, real estate, and trading. Moonix Crypto Exchange, empowering investors with secure and transparent digital asset trading. Moontech Business Solutions, delivering world-class software and digital transformation services. Moon City, building smart, sustainable, and future-ready communities.
Moon Traders, expanding global trade and business frontiers. MNC Coin, the digital currency fueling the entire MoonTech ecosystem. Driven by vision and innovation, Mr. Reddy continues to shape the future, building sustainable businesses, empowering communities, and pioneering growth through technology. MoonTech Group, inspiring innovation, building the future.